నన్ను నా కుటుంబాన్ని జైల్లో పెడతారా? మొట్టమొదట 2 నెలలకే అకారణంగా అన్యాయంగా అమెరికాలో ఇంజనీరింగ్ చేసి అక్కడ ఉద్యోగం చేస్తున్న నా కొడుకుని ఇక్కడికి ఎలక్షన్స్కి వస్తే అరెస్టు చేసి అకారణంగా 2 నెలల నుంచే మీరు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చే 2 నెలల నుంచే స్టార్ట్ చేశారే. మేము రాజకీయాల్లో ఉండకూడదా? మేము మాట్లాడకూడదా? ఇది రాజరిక వ్యవస్థ అని అడుగుతా ఉన్నా. ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది? 83 రోజులు మీరు నన్ను నిర్బంధించి చాలక, జైలు జీవితం అనుభవించింది చాలక, నేను నిన్నగాక మొన్న ఏం మాట్లాడా? మీడియా మిత్రులందరూ కూడా నేను మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ అందరూ కూడా ప్లే చేయండి. నేను అనకూడని మాట్లాడమని అన్నానా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ? నేనేం మాట్లాడా? కల్తీ లడ్డు కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా, కేంద్రంలో ఉన్న ల్యాబ్స్ అన్ని కూడా, కేంద్ర ఆధ్వర్యంలో జరుగుతున్న ల్యాబ్స్ అన్ని కూడా సర్టిఫై చేసి అందులో ఏమీ లేదని చెప్పేసి సిబిఐ రిపోర్టు క్లీన్ చిట్గా ఇచ్చిందని చెప్పేసి మీరు కల్తీ అని చెప్పేసి మిమ్మల్ని మేము అడిగితే, లోకేష్కి బుర్ర పోయింది, పాడైపోయి అంటే చిప్పు పోయిందని కూడా అనకూడదా? చిప్పు దొబ్బిందని అనకూడదా? అంటే ప్రజాస్వామ్యంలో మీరైతే నరికేస్తాం, పొడి చేస్తాం, పాతరేస్తాం అని అసెంబ్లీ సాక్షిగా మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే తప్పు లేదు, కానీ అమ్మనాబూతులు మాట్లాడితే తప్పు లేదు, కానీ నేను మెదడుపోయిందా అంటే నా మీద అంటే పెట్రోల్ బాంబులు వేస్తారా? అంటే ప్రజాస్వామ్యంలో ఒక బలహీన వర్గాల వ్యక్తి ఇంటి మీద, వ్యక్తి కుటుంబాన్ని హతమార్చాలనో మట్టు పెట్టాలనో ఇంత దుర్మార్గం.